డాక్టర్ లక్ష్మణ్ గారు పదవీ బాధ్యతలు చేపట్టిన తర్వాత రాష్ట్ర బీజేపీ అధ్యక్షులుగా పార్టీని చాలా విస్తరిస్తాము, బలంగా తీర్చిదిద్దుతామని అన్నారు. కానీ చూస్తే దాదాపుగా ఏడాదిన్నర 2 ఏళ్ళు కావస్తున్నది. బీజేపీ పెద్దగా బలోపేతం అయినట్టు కనబడుతుంది తెలంగాణలో. మీకు ఒక రకంగా చెప్పాలంటే భారతీయ జనతా పార్టీ ఈజ్ ఎ క్యాడర్ బేస్డ్ పార్టీ, ఐడియాలజికల్ బేస్డ్ పార్టీ. ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీకి ఉన్నటువంటి సంస్థాగత నిర్మాణము ఏ పార్టీకి లేదు. ఇవాళ నిన్న మీరు చూడండి, కాంగ్రెస్ పార్టీ ఏఐసిసి అధ్యక్షులు పంపించినటువంటి జిల్లాల అధ్యక్షులు లిస్ట్ చూస్తే ఇంకా కూడా 10 జిల్లాలకు మాత్రమే వాళ్ళ అధ్యక్షులను పంపించారు. పాత 10 జిల్లాల నేపథ్యాన్ని పంపించారు. దాంట్లో 1-2 వేయలేదు. అంటే వారి యొక్క పరిస్థితి అట్లా ఉంది సంస్థాగత నిర్మాణంలో. మేము వితిన్ వెరీ షార్ట్ నోటీస్ ఈ రాష్ట్రాల్లో జిల్లాల పునర్విభజన జరిగిన కొన్ని రోజులకే 37 జిల్లాలను అధ్యక్షులు వేసాం. పూర్తి జిల్లా స్థాయి కార్యవర్గాలు ఉన్నాయి, మండల స్థాయి కార్యవర్గాలు ఉన్నాయి, గ్రామ స్థాయి కార్యవర్గాలు ఉన్నాయి. రాష్ట్రంలోని 30,000 బూతులకు పైగా మాకు బూత్ స్థాయి కమిటీలు కూడా ఉన్న ఏకైక పార్టీ ఇవాళ తెలంగాణలో భారతీయ జనతా పార్టీ. కాబట్టి ఏంటంటే సరే ప్రచారం పరంగా అధికారంలో లేము కాబట్టి, తక్కువ మంది శాసనసభ్యులు లేరు కాబట్టి, మాకంటూ ప్రత్యేకమైనటువంటి ఒక పేపరో ఛానల్లో లేదు కాబట్టి కొంతమేరకు మీ ప్రచారం తక్కువ కనబడుతుండొచ్చు. కానీ పూర్తిగా ఇప్పుడు ఎన్నికలు వచ్చినా కానీ మీరు ఏదైనా ఒక కేంద్ర పార్టీ ఆదేశం కానీ ఏదైనా కార్యక్రమం రాష్ట్ర పార్టీని ఇస్తే హైదరాబాద్ నుంచి ఆదిలాబాద్ దగ్గర ఉన్న కెరమెరి వరకు, హైదరాబాద్ నుంచి అటు కోదాడ పక్కన ఉన్నటువంటి ఏదైనా గ్రామాన్ని వరకు, హైదరాబాద్ నుంచి భూపాలపల్లి నియోజకవర్గం వరకు, ఇటువైపుకు ఆదిలాబాద్ మహబూబ్నగర్ చివరి వరకు ప్రతి గ్రామంలో కార్యక్రమం చేయగలిగినటువంటి ఏకైక సత్తా ఉన్నటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీని. ఖచ్చితంగా లక్ష్మణ్ గారి నేతృత్వంలో సంస్థాగతంగా బ్రహ్మాండమైనటువంటి పురోగతి సాధించాం. కేంద్ర ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్ళాం. రాష్ట్ర ప్రభుత్వం యొక్క వైఫల్యాల్ని దళిత అదాలతుల పేరుతోటి లేకపోతే ఓబీసీ గర్జనల పేరుతోటి అనేక మండల కేంద్రాల్లో వివిధ రకాల సమస్యల మీద పోరాటంతో ముందుకు తీసుకెళ్ళాం ఖచ్చితంగా. కాకపోతే ప్రచారం ఉండడం మధ్యలోనే ఈ యొక్క సమస్య కనబడుతుంది తప్పితే ఖచ్చితంగా పార్టీ బలంగా ఉంది, ఎన్నికలను ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉంది. సంస్థాగత నిర్మాణం బలంగా ఉన్నటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ మాత్రమే. ఈవెన్ మీరు ఏ జిల్లాలో మీ పార్టీ బలంగా ఉందండి? ఏ జిల్లాలో కొంత మెరుగుపడాల్సిన అవసరం ఉంది? ఖచ్చితంగా మేము అంటే ఉత్తర తెలంగాణలో బలంగా ఉన్నాము. ఇటు మహబూబ్ నగర్ అనుకోండి, రంగారెడ్డి, హైదరాబాదు, నల్గొండ ఉన్న ఈ అన్ని ప్రాంతాల్లో బలంగా ఉన్నాం. కొద్దిగా ఈ ఖమ్మము ఇటువంటి కొన్ని చోట్ల అంటే ఆంధ్ర బార్డర్లో ఉన్నటువంటి కొన్ని ప్రాంతాలు కొద్దిగా అంటే నేను చెప్పాను సంస్థాగతంగా బలంగా ఉన్నాం. ఇంకా ప్రజాదరణ పరంగా ఈ 2-3 జిల్లాలలో కొన్ని ఇబ్బందులు ఉన్నాయి, వాటిని కూడా అధిగమించే ప్రయత్నం చేస్తాం. ఇటీవల కొద్దిమంది నాయకులు కూడా మీ పార్టీని వీడి వేరే పార్టీలో జాయిన్ అయ్యారు కదా. అంటే ఒకటండి, ఇప్పుడు ఏ లక్ష్యం కోసం అయితే వాళ్ళు వచ్చారో ఆ లక్ష్యాన్ని ఇక్కడ సాధించలేమనుకుంటే వాళ్ళు బయటికి వెళ్తారు. భారతీయ జనతా పార్టీ సైద్ధాంతిక నేపథ్యం ఉన్నవాళ్ళు, జాతీయవాద స్ఫూర్తితో పనిచేసే వాళ్ళు ఎవరు కూడా మా పార్టీ నుంచి ఎటువంటి ప్రలోభాలకు లొంగలేదు. మధ్యలో వచ్చారు, మధ్యలో వెళ్ళారు. కాబట్టి వారి గురించి మాకు పెద్ద బాధ లేకపోతే రెండో ఆలోచన లేవు. ఇవాళ నేను మీకు చెప్పాను, కార్యకర్తల బలం మీద సిద్ధాంత స్ఫూర్తితోటి పనిచేసేటువంటి కార్యకర్తలు ఉన్నటువంటి పార్టీ మాది. కాబట్టి 1-2 నాయకులు వచ్చిన వాళ్ళు పోయినంత మాత్రాన అది పెద్దగా మమ్మల్ని బాధించే అంశం కాదు, లేదా మా లక్ష్యాన్ని పక్కకు తీసుకుపోయే అంశం ఏమీ కానే కాదు. వాళ్ళ యొక్క భవిష్యత్తును వాళ్ళు వెతుక్కుంటూ పోయారు. దానికి మేము వాళ్ళకు ఎవరైతే ఒక అపవాదం ఏంటంటే భారతీయ జనతా పార్టీలోకి వస్తే సరిగ్గా పనిచేయనియరని ఇటువంటి అపవాదులు ఉన్నాయి. మీరు చెప్పినటువంటి నాయకులు ఈ పార్టీలోకి రాగానే పార్లమెంట్ సీట్లు ఇచ్చాం. పార్టీ జనరల్ ప్రాక్టీసెస్కి వ్యతిరేకంగా కూడా అవసరం మేరకు అక్కడ వాళ్ళ యొక్క తనయులకి అసెంబ్లీ సీట్లు ఇచ్చాం. జాతీయ స్థాయిలో బీజేపీలో నేషనల్ ఎగ్జిక్యూటివ్ కమిటీ మెంబర్స్ జనార్దన్ రెడ్డి ఆయన చాలా తక్కువ మంది ఉంటారు నేషనల్ ఎగ్జిక్యూటివ్ కమిటీ మెంబర్స్. ఆ పదవి ఆయనకి ఇచ్చారు. ఏదైతే ఇవాళ ఆయన భారతీయ జనతా పార్టీ పనిచేయట్లేదని చెప్పి పోయినాడో, ఇవాళ ఈ రాష్ట్రంలో అవినీతి ఉందని చెప్పేసి ఆయన మాట్లాడిన విషయానికి భారతీయ జనతా పార్టీలో అవినీతి వ్యతిరేక పోరాట కమిటీ వేసి ఆయననే చైర్మన్గా చేశాం. ఇన్ని చేసిన తర్వాత కూడా ఈ పార్టీ పనిచేయట్లేదు, లేకపోతే నేను నా అనుకున్న లక్ష్యాలు చేయట్లేదంటే వ్యక్తిలో లోపమా వ్యవస్థలో లోపమా అని చెప్పేసి ప్రజలు నిర్ణయించుకుంటారు. కాబట్టి దాంట్లో మాకేమీ బాధలు లేవు. ఖచ్చితంగా ఇవాళ భారతీయ జనతా పార్టీలోకి తటస్థులు, యంగ్స్టర్స్ అంటే యువకులు, వివిధ రంగాల్లో పనిచేసే వాళ్ళు అనేక మంది మా దగ్గర జాయిన్ అవుతూ ఉన్నారు. ఇవాళకి వాళ్ళు మనకు స్టార్లుగా కనిపించబోట్లు, కానీ ఖచ్చితంగా రేపు పొద్దున ఎన్నికల తర్వాత వాళ్ళందరూ కూడా స్టార్లుగా ఆవిర్భవించే అవకాశం మాత్రం ఖచ్చితంగా ఉంది. అంటే తెలంగాణలో ఆన్ యువర్ ఓన్ పోటీ చేసే అవకాశం ఉందంటారా పొత్తులు లేకుండా? తెలంగాణలో ఖచ్చితంగా గతంలో చేసినటువంటి తప్పుల్ని పునరావృతం చేయం. ఎవరిని కలిసి వస్తారా కలిసి రారా అనేది ఎన్నికల నాటికి తేలుతుంది, జాతీయ పార్టీ నిర్ణయిస్తుంది. కానీ ఇవాళకి మాత్రం ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ 100% ఒంటరిగా పోటీ చేస్తాం.
119 అసెంబ్లీ స్థానాలకు 17 పార్లమెంట్ స్థానాలకు భారతీయ జనతా పార్టీ అభ్యర్థులే ఉంటారు. ఖచ్చితంగా బ్రహ్మాండమైనటువంటి ఫలితాలు తెలంగాణలో సాధిస్తాం. మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ న్యూస్ని. మీరు చూస్తున్నది ఐ డ్రీమ్ న్యూస్. అంటే కళలని నిజం చేస్తూ ప్రజలకి నిజాలని కళల ద్వారా తీసుకొచ్చే ఐ డ్రీమ్కి మై బెస్ట్ విషెస్. మీరు చూస్తున్నది ఐ డ్రీమ్ న్యూస్. మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ ఛానల్. For more videos, please subscribe iDream. మరిన్ని వీడియోల కోసం ఐ డ్రీమ్ని సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. And I'm very much satisfied with the way interview went on. Kindly subscribe to iDream. For more videos, subscribe to iDream. And loads of fun entertainment and content. Do watch